హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కదా, అందుకే ఇక్కడ నేనైతే గోధుమ పిండి అండ్ బెల్లంతో అయితే ఈ 2 రెసిపీస్ అయితే ట్రై చేశాను. ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంతకీ నేను ఏం చేశాను, ఎలా చేశానో తెలియాలంటే నా వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి అయితే గవ్వలు. నేను ఎలా చేశానో ఇప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 గ్లాస్ గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను. అందులోనే 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే మీకు తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే గోధుమ పిండి అండ్ నెయ్యి అయితే కలిసేలాగా ఇలాగ మొత్తం అయితే కలిపేసేసుకోండి. నెక్స్ట్ అయితే వాటర్ తీసేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ పిండి ఉంటుంది కదా, సో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలిపేసేసుకోవాలి. నేనైతే ఇలా చపాతీ పిండిలాగైతే కలిపేసేసుకున్నాను. దీన్నైతే 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసేసుకోవడానికి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ చెక్క అయితే మనకి బయట సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే ఎక్కడైనా నార్మల్ షాప్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇలాంటి గవ్వల చెక్క అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న పిండి ఉంటుంది కదా, అది చిన్న ముద్దలాగా చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే గవ్వలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదైతే నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అన్ని ముద్దలు ఇలా చిన్న చిన్నగా చేసేసుకొని అయితే పక్కన ప్లేట్లో అయితే పెట్టేసేసుకున్నాను ఒకేసారి. చూడండి, ఇక్కడ నేనైతే ముద్దలు అన్ని చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు గవ్వల చెక్క తీసేసుకొని సో నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా అయితే గవ్వలు అయితే చేసేసుకోవాలి. సేమ్ నేను హ్యాండ్తో ఎలాగా అంటున్నానో అలాగే ఇలా గవ్వలు అయితే అన్నీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే గవ్వలు ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక గవ్వలు అయితే స్లోగా ఇలాగ 1 బై 1 అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం మందంగా ఉంటాయి కదా, క్రిస్పీగా రావడం కోసం అయితే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు గవ్వలు ఎంత మంచిగా కాలినవో. ఇప్పుడైతే వీటిని తీసేసుకొని పక్కన ప్లేట్లో అయితే వేసేసుకోండి. సేమ్ అలాగే మన దగ్గర ఉన్న రిమైనింగ్ గవ్వలు కూడా 1 బై 1 వేసేసుకొని మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను గవ్వలు అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే వీటిని పాకం పట్టించుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకోండి. ఏంటి బెల్లం ఉందనుకుంటున్నారా, నేనైతే ఆల్రెడీ ఒక బెల్లం రెసిపీ అయితే ట్రై చేశాను. సేమ్ అదే ప్యాన్లో 1 గ్లాస్ గోధుమ పిండికి ఇక్కడ నేను 3/4 బెల్లం అయితే తీసేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్కి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే 2 స్పూన్స్ వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసేసుకోకండి. అలాగే మనకి పాకం కూడా మరీ ముదురుగా రావాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం తీగ పాకం వస్తే చాలు. మనకి ఇలా టచ్ చేస్తే కొంచెం బంకలాగా అనిపిస్తుంది కదా, అలాగా వచ్చినా పర్లేదు. లేదా కొంచెం వాటర్ తీసేసుకొని అందులో బెల్లం వేసినప్పుడు కొంచెం ముద్దలాగా అయినప్పుడైనా సరే మనకు పాకం వచ్చినట్టు. ఇక్కడ నాకైతే తీగ పాకం లాగా అనిపించింది. సో నేనైతే గవ్వలు వేసేసుకుంటున్నాను. మనకు గవ్వలు వేసేసుకొని మంచిగా బెల్లం అండ్ గవ్వలు ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు వీటిని వదిలేస్తే మనకి డ్రై అయిపోతాయి కదా, ఇప్పుడు వీటిని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ కూడా, చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఈ సంక్రాంతికి ట్రై చేయండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ రెసిపీ కూడా ఉంది. ఇది వచ్చేసి అయితే స్వీట్ లీఫ్. తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను. ఇందులోనే 3 యాలకులు తీసేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచేసుకొని అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి, 2 స్పూన్స్ నెయ్యి. వీటిని అయితే అన్ని కలిసేలాగా అయితే మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇలాగ కలిపేసేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము చపాతీ చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ చెక్క తీసేసుకున్నాను. ఇలా చిన్నగా ముద్దలాగా చేసేసి మనకి కొంచెం పొడిపిండి ఇలాగా వేసేసుకుంటూ ఇలా చిన్నగా చపాతీ లాగా అయితే చేసేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే ఒక నైఫ్ తీసేసుకొని ఇలా చిన్నగా అయితే చపాతీని ఇలా కాట్లు లాగా అయితే పెట్టాలి మధ్యలో. చూడండి, నేనైతే 1 బై 1 ఇలాగ పెట్టేశాను. మనకి ఎండ్ అనేది కాట్లు పెట్టకండి, ఓన్లీ మిడిల్లోనే ఇలాగ పెట్టేసేసుకొని ఎండ్స్ అనేది ఇలా 2 ఇలా పట్టేసుకొని
ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూడండి నేనైతే స్లోగా 1 బై 1 అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఎండ్స్ అయితే ఇలాగ ముద్దలాగా గట్టిగా ఇలాగైతే పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే మనకి అవనేది ఇలా విడిపోతవి ఎండ్స్ కరెక్ట్గా లేకపోతే. అంతే 1 బై 1 ఇలాగ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇక్కడ నేను మిగతా చపాతీలు కూడా ఇలాగే చేసేసి పక్కనైతే పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. మనకు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం ఏవైతే చేసేసుకున్నామో లీవ్స్ ఉంటాయి కదా, అవైతే 1 బై 1 వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నాకైతే మోస్ట్లీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవైతే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సేమ్ అలాగే రిమైనింగ్ కూడా 1 బై 1 ఇలాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే మోస్ట్లీ అన్నీ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటికి మనం పాకం పట్టించాలి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 2 కప్స్ గోధుమ పిండికి, ఈ గ్లాస్తో అయితే నేను గోధుమ పిండి తీసేసుకున్నాను కదా, ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం అయితే తీసేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ వాటర్ అయితే వేసేసుకొని మనకైతే తీగ పాకం వచ్చే వరకు అయితే ఇలా కలిపేసేసుకోవాలి. మనకు పాకం వచ్చిందా లేదా అయితే చూసేసుకోండి. కొంచెం బంకలాగా అనిపిస్తే పాకం వచ్చినట్టు. సో నేను ఇక్కడ వాటర్లో వేసి కూడా చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ముద్దలాగా వస్తే పాకం అయితే అయినట్టు. నాకైతే ఇంకా ఇక్కడ అవ్వలేదు. ఒక 5 మినిట్స్ తర్వాతకైతే నాకు పాకం అయితే వచ్చేసింది. సో నేను పక్కన పెట్టుకున్న లీవ్స్ ఉంటాయి కదా, అవి 1 బై 1 ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అందులో బెల్లంతో అయితే ఇలా పట్టించేసుకోవాలి. ఇలా బెల్లంతో పట్టించిన తర్వాతకైతే పక్కనైతే పెట్టేసేసుకోండి. సేమ్ ఇలాగే రిమైనింగ్ లీవ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా 1 బై 1 వేసేసుకొని అయితే బెల్లంతో అయితే ఇలా పట్టించేసుకోండి. చాలా టేస్టీగా ఉంటవి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరైతే ఒకేసారి ఈ 2 రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. నేనైతే అలాగే చేశాను. ఇది ఇవాల్టి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.